హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు చూపిద్దామండి. మా ఇల్లు, మా ఇంటి పక్కన పంట పొలాలు, మా గేదెలు అన్నీ చూపిస్తానండి. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి మధ్యలో గోడ ఉంటుందండి. యువతల పక్కన గేదెల సావిడండి. అంటే ఊరి చివరన ఉంటుందండి ఇది. పొలం పూడ్చి సగం పొలంలో మా బాబాయ్ వాళ్ళు ముగ్గురు ఇల్లు కట్టుకున్నారండి. ఇవి అమ్మ వాళ్ళ గేదెలు. అమ్మ వాళ్ళ గేదెలు, గొర్రెలు, ఆవులు, పొలం పండిస్తారండి. అన్ని పనులు చేస్తారు అమ్మ వాళ్ళు. వ్యవసాయం అండి, పాడి పంటలు అన్నీ ఉంటాయి. గేదెలు, ఆవులు, గొర్రెలు అన్నీ ఉన్నాయి అమ్మ వాళ్ళకి. గేదెలు అమ్మ చూసుకుంటుంది, గొర్రెలు నాన్న చూసుకుంటాడు. గొర్రెలు మేతకి వెళ్ళాయండి. ఇది పగలు కదా, నైటు వచ్చేస్తాయి. గొర్రె పిల్లలండి. గొర్రెలు ఉండకి సపరేట్ ప్లేస్ తీసుకున్నారండి వేరే చోట. దాని మీద తోలుతారు. ఇంటికాడైతే ఇబ్బంది అయిపోతుంది, మొత్తం రోత అయిపోతుందని. ఇది వరిగడ్డ అండి గేదెలకి. ఇది వరిగడ్డి వామి. పొలం సాగు చేస్తారన్నాను కదండి, మా పొలంలో వరిగడ్డి వామి ఇక్కడ వేస్తారు. ప్లస్ ఈ గేదెలకు సరిపోదు, మళ్ళీ సపరేట్గా వేరే వాళ్ళ దగ్గర కొని మొత్తం ఇట్లా వరిగడ్డి వామిలాగా వేసుకుంటారండి. తర్వాత గేదెల ఎరువు ఉంటుంది కదండి, అది అట్లా దిబ్బ చివరన ఎరువు పెడతారు. సమ్మర్లో సంవత్సరం అయిపోయిన తర్వాత సమ్మర్లో మొత్తం పొలాల్లో జిమ్ముతారండి. పంట బాగా పండుతుందని గేదెల ఎరువు పొలాల్లో జిమ్ముతారు. ఈ దిబ్బ వచ్చేసి ఇక్కడ పక్కన దిబ్బ ఉంది కదండి, అక్కడ గడ్డేస్తారు, జున్నుగడ్డి అని అమ్మవాళ్ళు గేదెలకి. ఇప్పుడు వేయలేదు మరి ఎందుకనో. అవతల ఉంది కదండి పొలము, అది వరి సాగు చేస్తారండి. అమ్మ వాళ్ళదే, ముగ్గురు అన్నదమ్ములది, నాన్న వాళ్ళది. ఈ దిబ్బ మీద గోంగూర, తోటకూర అవన్నీ పెట్టిందండి అమ్మ. బెండకాయ చెట్లు అవి, ఇవి సరుకు చెట్లు అంటారు కదండి అవి. అంటే కొంచెం బాగా ఊరిన తర్వాత దాన్ని చెక్క చేస్తారు అవి. ఇది అమ్మవాళ్ళ ఇల్లు. ఈ దిబ్బంతా ఎందుకంటే గేదెల్ని బయట కట్టేయడానికి, ఆవుల్ని ప్లస్ గొర్రెలను తోలడానికని దిబ్బ తోలు పెట్టారండి. ఈ ఆప చెట్లేమో అదే గేదెల్ని ఆవుల్ని కట్టేయడానికని, నీడకని అటు పెట్టారండి. ఇక్కడ కోళ్ళు ఉన్నాయి కదా, ఇవి బాబాయ్ వాళ్ళ కోళ్ళు అండి. అమ్మ వాళ్ళకి బోళ్ళు కోళ్ళు, నాటుకోళ్ళు సాగు చేసేవాళ్ళు. కానీ మొన్న ఈ మధ్య తిక్క రోగాలు వచ్చి చనిపోయినాయి అంటండి. కుక్కలు తినేసినాయి అంట చాలా. ఇది ఇంటి ముందు అటు సైడ్ అండి. ఇది మందారపు చెట్టు అండి. ఇక్కడ కూడా మొక్కలు పెట్టిందండి, కూరగాయ మొక్కలు. ప్లస్ ఇక్కడ కొబ్బరి చెట్లు పెట్టిందండి, చిన్న చిన్నవి. ఒకటి పెద్దగా అయింది కదా, అవన్నీ చిన్నగా ఉన్నాయి. 5-6 చెట్లు పెట్టింది. ఇది వచ్చేసేసి సపోటా చెట్టు అండి. పెద్ద హైబ్రిడ్ సపోటా అంటారు కదండి, అదండి. దానికంటే ఎక్కువ నీడనిస్తుందండి. ఇది ఇంటి వెనక వైపు. అమ్మ వాళ్ళ ఇంటికి 3 పక్కల పొలాలే ఉంటాయండి, ఒక పక్క రోడ్డు ఉంటుంది. నా చిన్నగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో చుట్టూరు ప్రహారీ లేదండి. అప్పుడు పాములు అన్నీ వచ్చాయి. భయం వేసేది నాకైతే. అమ్మ వాళ్ళకైతే ఏం భయం లేదు, దాన్ని చంపను కూడా చంపరు. అయ్యే వస్తాయి, అయ్యే పోతే ఎన్ని చంపుతామమ్మా అని వాళ్ళు అస్సలు భయపడేవాళ్ళు కాదు. ఇంటికి మధ్యలో గోడ ఉంటుందండి, తర్వాత సావిడి, తర్వాత ఇట్లా తాటేకులతో దడి కట్టారండి. దాని బయట రోడ్డు అండి, నడిచే బాట, ముగ్గురు అన్నదమ్ములకి. అయితే ఇప్పుడు సిమెంట్ రోడ్డు పోస్తున్నారండి మా ఇంటి చివరి వరకు. ఈ ఇల్లు వచ్చేసి మా నాన్నది, పెద్ద ఆయన. తర్వాత వచ్చేసి మా బాబాయ్దండి, మా రెండో బాబాయ్ వాళ్ళ ఇల్లు చూడండి. గేదెలు, గొర్రెలు ఈ బాబాయ్ వాళ్ళు ఏం సాగు చేయరండి, వాళ్ళు పొలం పనులకి వెళ్తారు. వాళ్ళ ఇల్లు చూడండి. పని ఎక్కువ ఉంటుందండి. గేదెలు, గొర్రెలు, ఆవులు అన్నీ ఉన్న వాళ్ళకి పని ఎక్కువ ఉంటుందండి, కొంచెం కష్టం కూడా ఎక్కువే ఉంటుంది. ఇది మూడో బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఈ బాబాయ్ వాళ్ళు కూడా ఓన్లీ పొలం పనులకి వెళ్తారండి, గేదెలు, ఆవులు అలాంటివి ఏం లేవు. ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి ఇది మా ఇంటికి వెళ్ళే బాట అండి. మా నాన్న పెద్దవాడు కదా, లాస్ట్ ఉంటుంది మా ఇల్లు. చాలల్లోనే ఉంటుందని చెప్పాలండి. చాలా ఆహ్లాదంగా ఉంటుంది, బాగుంటుంది. సమ్మర్ వస్తే అసలు మేము ఇక్కడికే వస్తామండి ఆడుకోవడానికి. కానీ బాగా చల్లగా ఉంటుంది. ఇంటి చుట్టూరు చెట్లు ఉంటాయి కదా, ఊరి చివరిని కదా, గాలి బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ అందులో నేను పెరిగిన ఊరు కదా, నాకైతే ఈ ఊరు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, పెరగడం వల్ల తెలియదు, నాకైతే చాలా ఇష్టం. నేను చాలా ఊర్లు చూశాను కానీ నాకు ఈ ఊరే బాగా నచ్చుతుంది. విశాలంగా, ప్రశాంతంగా, ఎవ్వరు
మనం డిస్టర్బెన్స్ చేయకుండా ఊరి చివరన బాగా అనిపిస్తుంది. కానీ మా అమ్మ వాళ్ళకి కొంచెం చాకరీ ఎక్కువ అండి. మా అమ్మకైతే బాగా పొద్దున్నే 4ంటికి లేస్తుంది. నైట్ పడుకునే వరకు అస్సలు 5 నిమిషాలు కూర్చునే పని ఉండదు. గేదెలకు నీళ్లు పెట్టడం, పేడకాళ్ళు తీయడం, గడ్డి వేయడం, మళ్ళీ పచ్చగడ్డి కోసుకురావడం, పచ్చగడ్డి వేయడం, వాటికి మేత ఉండడం, మేత వేయడం. ఈవినింగ్ అయితే గొర్రె వస్తే గొర్రెని తీసుకురావడం, పిల్లల్ని కుడపడం, మళ్ళీ గొర్రెని తోలు రావడం. మా ఊరు కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు. ఈ ఊరు ఎక్కడుందో చెప్పండి ప్లీజ్.